పంట మునిగింది, కన్నీరే మిగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే జోరు వాన ఈదురుగాలు ముప్పెటి దాడి చేశాయి. ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కుదామనుకుంటే పంటనంతా తుఫాను మింగేసింది. కన్నీటి దిగుబడి మిగిలింది. మొంతా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు అల్లాడుతున్నారు. కళ్ల ముందే వడ్లు వరదలో కొట్టుకుపోతుంటే కన్నీళ్లు తుడుచుకుంటూ కష్టాన్ని తలుచుకుని గుండెలు బాదుకుంటూ ఏం చెయ్యాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో ఇలా చేత్తో ఎత్తుతోంది. కొట్టుకుపోయిన వడ్లను దోసేళ్లతో ఆపుతోంది. మార్కెట్లోకి అధికారులు రాగానే భోరుమంది. కాళ్లపై పడింది. తనకు దిక్కెవరంటూ ఆవేదనతో ప్రశ్నించింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు నేలవాలాయి. ఒక్కసారిగా వచ్చిన తుఫాన్తో ధాన్యాన్ని కాపాడుకోలేక రైతాంగం చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే వర్షం దంచి కొట్టడం, వరద ఏరులై ధాన్యం కుప్పలను ముంచెత్తడం, ఆ ఉధృతికి వడ్లు కొట్టుకుపోతుంటే వాటినాపలేక పంటను కాపాడుకోలేక రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఉప్పొంగుతున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ జోరు వానలోనూ వడ్లను కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొట్టుకుపోయింది. మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో 100 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయ్ గ్రామంలో మానేరు వాగు పరివాహక ప్రాంతంలో 100 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రైతులు గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. చేతికొచ్చిన పంట నేల కొరిగింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. పత్తి చేనులు బాగా మాకు ఇబ్బంది. పత్తులు ఖరాబ్ అయిందని పత్తి ఎరుకుంటే అటు సీసీ కొనుగోలు చేస్తలేదు. ఇవాళ రేపు అనుకుంటే జరుపుకుంటారు. ఇటు వడ్లు చూస్తే వడ్లు ఏ భాగవతం ఉంది. రైతే రాజంటారు, రైతు రాజన రైతు బుచ్చగానే అద్మానం ఉంది మా బతుకులు. ఇటు జగిత్యాల జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది తుఫాన్. వెలగటూరు, ఎండపల్లి, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ధాన్యం తడిసిపోయి మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజు వర్షం కొట్టుడ్లా మొత్తం తడిసి మొలకలు ఎత్తుతున్నాయి. ఇప్పటి వరకు అన్ని పరదలు కొనుకొచ్చి ఎంత కప్పినా కానీ మొత్తం తడిసిపోతున్నాయి. మొత్తం మొలకలు వచ్చినాయి, వరద కొట్టుకుపోతున్నాయి. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. అహర్నిశలు కష్టపడి లక్షల రూపాయలు అప్పులు తెచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట నీటిపాలైందంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను తమ కుటుంబ సభ్యులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు.